పెండింగ్ బిల్స్ ఎన్ని ఉన్నాయి, ఎక్కడ ఏ జిల్లా నుంచి వచ్చారు మీరు? మరి ఈ శాఖ ముఖ్యమంత్రి చేతుల్లో ఉన్నది కదా ఎడ్యుకేషన్ సంబంధించి, మరి ఎన్నిసార్లు కలిసారు మీరు అక్కడ? మాది హనుమకొండ డిస్టిక్ నడిగూడ విలేజ్ ఊర రవీంద్రరావు, మాజీ సర్పంచ్. గత ప్రభుత్వం మనూరు మనబల్లో 2022-23 కాలంలో పాఠశాలలు అభివృద్ధి చెందితేనే ఇలా కార్పొరేట్ స్కూల్ మోడల్ చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు ఒక వ్యవస్థను తీసుకొచ్చి డైనింగ్ హాల్లే కానీ పాత మన బిల్డింగ్ కూలిపోయి శిథిలం వేస్తున్న కొత్త క్లాస్ రూమ్లే కానీ టాయిలెట్సే కానీ ఇవన్నీ నిర్మాణం చేపట్టడం జరిగింది. ఆ చేపట్టుకుంటూ అప్పుడు పనులు చేయించుకుంటూ డబ్బులు ఇచ్చిరు, ఆ గవర్నమెంట్ ఇచ్చిరు. అప్పుడున్న అధికారుల నిర్లక్ష్యం వల్ల కొంత ఆన్లైన్ లేట్ కావడం వల్ల డబ్బులు రాలేకపోయినాయి. ఆ డబ్బులు ఇవాళ కావాలని ఇప్పుడు ఉన్న ప్రభుత్వం కక్షపూర్వంగా మాకు ఇవ్వడం లేదు. మేము ఎన్నోసార్లు కలెక్టర్ గారిని మెమోరాండాలు ఇచ్చుకుంటూ మేము దండం పెట్టి ఇవాళ ఏదే కలెక్టర్ చేతిలో ఫండ్ ఉండి వాళ్ళు ఎఫ్టీఓలు ఇచ్చినా కూడా మేడం మా కలెక్టర్ గారు మా ఇబ్బందులకు ఇది అంటే మేము ప్రభుత్వానికి పంపినా అని దాటేసే ధోరణి చేర్చుకుంటూ వాళ్ళతో అయితే లేదని మేము ఇక్కడ ఉన్న కమిషనర్ గారికి ఒక 4 సార్లు ఇవ్వడం జరిగింది. మేము ఇదే శాఖ ముఖ్యమంత్రి ఉంటే కనీసం మాకు గేటు దాటే పరిస్థితి లేదు కాబట్టి మేము ఎక్కడ పోయినా మాకు ఇబ్బందులు ఉన్నాయి. అదే ఈ శాఖ వేరే మంత్రి దగ్గర ఉంటే మేము డైరెక్ట్ పోయి కలిసి మెమోరాండాలు ఇచ్చేటోళ్ళం. ఇలా దయచేసి ముఖ్యమంత్రి గారు మీరు మా మీద మనసు పెట్టి మా బిల్లులు రిలీజ్ చేయాలని కోరుకుంటున్నాం. ముఖ్యమంత్రి గారు దయచేసి ఈ శాఖ మీ దగ్గరనే ఉన్నది కాబట్టి మాకు డబ్బులు ఇచ్చి ఆదుకోవాలని కోరుకుంటున్నాం. అదే ఈయన ఎడల మేము ఆత్మహత్య శరణమా లేకపోతే మేము మా ఊళ్ళో ఉన్న స్కూళ్ళు తాళాలు వేసే పరిస్థితి ఉంటుంది. ఆ తాళాలు వేసినాక మేము ముఖ్యమంత్రి ఇలా ఆ శాఖ పరువు ఏందో తెలిసిపోతుంది. చెప్పండి అన్న, ఎట్లుండబోతుంది మరి మీ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది ముందు? ఇప్పుడు కార్యాచరణ మాత్రం అందరూ కూడా ప్రతి మండలంకి వెళ్ళి 10 గ్రామంకి వెళ్ళి వచ్చారు. ఇప్పుడు మన ఊరు మనబడి కార్యక్రమం కేసీఆర్ ప్రత్యేకంగా పెట్టిండు. బాగా ఊళ్ళు బాగుండు, పిల్లలు మంచి ఎడ్యుకేషన్ ఉండాలని. దాన్ని ఈ గవర్నమెంట్ ఏదో కక్షపూరితంగా రాజకీయంగా ఎవరో టీఆర్ఎస్ లో చేసిరనుకొని ₹1 ఇవ్వకుండా అందరూ కూడా మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలని కేసీఆర్ అనే ఉద్దేశాన్ని ఆయన చేసే ఉన్న రేవంత్ రెడ్డి గారు ఏదైనా దాన్ని వ్యతిరేకంగా చేయాలనే ఉద్దేశంతో ఈ కాంట్రాక్టర్లు ఒక్కొక్కరు చిన్న వాళ్ళు 30 లక్షలు 40 లక్షలు 50 లక్షలు పెట్టి స్కూల్ మొత్తం పనులు కంప్లీట్ చేశారు. వాళ్ళని మొత్తం మీద ఇళ్ల భార్య పిల్లలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. దయచేసి కూడా ఇప్పుడు ఉన్న ముఖ్యమంత్రి గారు దయచేసి ఇది గుర్తించి విద్యా కమిటీ కాబట్టి విద్యార్థులకు ఉపాధి కల్పించారు, అందరికీ స్కూల్ బాగా చేశారు కాబట్టి దయచేసి మీరు కనుక్కొని అందరికి న్యాయం చేయాలి. అదేవిధంగా ప్రభుత్వం అధికారంలోకి రాగానే పెండింగ్ ఉన్న మీ కాంట్రాక్ట్ల బిల్లులన్నీ చెల్లిస్తామని చెప్పేసి కూడా వాళ్ళు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇప్పటికే 19 నెలలు అవుతుంది రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి, మరి ఇప్పటి వరకు కూడా మీలాంటి చిన్న కాంట్రాక్ట్ల పెండింగ్ బిల్లు ఎందుకు చెల్లించలేకపోతుంది ప్రభుత్వం? గవర్నమెంట్ మాటలే ఉన్నాయి కానీ చేష్టలు మాత్రం లేవు. విలేజ్లో చూస్తే గ్రామ పంచాయతీలు ఎక్కడక్కడ పారిశుద్ధ్యంగా కానీ అన్ని విధాలు కూడా వాళ్ళకు పారిశుద్ధ్యం చేసే ఎంప్లాయీస్ కు చిన్న వాళ్ళకు ఇప్పటికి కూడా 7 నెలలు 8 నెలలకి జీతాలు లేవు. ఉన్న పంచాయతీ సెక్రటరీలు కానీ వాళ్ళే పెట్టుకొని ఏదో విధంగా నడిపిస్తా ఉన్నారు. కానీ ఎక్కడ కూడా గ్రామ పంచాయతీలకు కానీ న్యాయం లేదు. ఎక్కడ కూడా ₹1 కూడా విడుదల చేయలేదు. మేము మాజీ సర్పంచ్ చెప్తా, నల్గొండ జిల్లా మాది, గ్రామ సర్పంచ్ నేను. ఎక్కడ మాకు ₹1 కూడా విడుదల చేయలేదు. ఏమనుంటే 150 కోట్లు 200 కోట్లు చేసినామంటారు కానీ ఎక్కడ లేదు. అవన్నీ ఫేక్ గవర్నమెంట్, ఫేక్ మాటలు, ఫేక్ రేవంత్ రెడ్డి. ఇది పరిస్థితి. ఇంకా కొంతమంది ఉన్నారు, అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అన్న, ఏంటి మీ సమస్య? మా బాధలు గత 2 సంవత్సరాల నుంచి మేము పనులు పూర్తి చేసిన, ఆన్లైన్ చేసిన పేమెంట్స్ ఇప్పటివరకు కొత్త ప్రభుత్వం వచ్చిన కానీ ఇప్పటివరకు ₹1 బిల్లు ఇవ్వలేదు. దయచేసి ముఖ్యమంత్రి గారికి ఒకటే విన్నవిస్తున్నాము, మేము పనులు చేసినాం, మా పనులు మీకు అక్కడ కనబడుతున్నాయి. డిపార్ట్మెంట్ వాళ్ళు రికార్డ్ చేసిండ్లు, ఆన్లైన్ చేసిండ్లు. మా డబ్బులు చెల్లించి మా కుటుంబాలను ఆదుకోవాలని ముఖ్యమంత్రి గారికి, గౌరవ ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. చాలా మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. ఈ కాంట్రాక్టర్లు స్పెషల్ క్లాస్ వాళ్ళు కాదు, స్పెషల్ క్లాస్ కాంట్రాక్ట్ చేయలేదు. చిన్న మధ్యతరగతి కుటుంబాలు మాత్రమే ఇలాంటి పనులు చేసిళ్ళు. అంటే చాలా మంది పెద్ద బడా కాంట్రాక్టర్లకు మాత్రం డబ్బులు విడుదల చేసింది ప్రభుత్వం అని చెప్పి కంపెనీ ఎల్ఐంటి ఎవరికైనా పైసలు వస్తున్నాయండి. ఒక విచిత్రం ఏంటంటే మేము కట్టిన స్కూళ్లకు పెయింట్ వేసిన మెగావాడికి పేమెంట్ ఇచ్చారు, కానీ మేము కట్టిన
సిమెంట్ పెట్టి ఇటుకలు పెట్టి కట్టిన వాటికి మాత్రం ఇప్పటివరకు డబ్బులు చెల్లించలేదు. ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితి. మెగా కృష్ణారెడ్డి ఎక్కడోడండి వాడు? ఆంధ్ర కాంట్రాక్టరు. గత ప్రభుత్వంలో వాడికే పైసలు ఇస్తారు, ఈ ప్రభుత్వంలో వాడికే పైసలు ఇస్తారు. ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి వర్కులు చేయడం తప్ప, గ్రామ అభివృద్ధిలలో మేము పాల్పంచుకోవడం తప్ప, ఇక్కడ కుటుంబాలకు ఉపాధి ఇచ్చిన ఇక్కడ అన్ని పార్టీలు ఉన్నాయి. టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ అన్ని పార్టీలు ఉన్నాయి. ఏ పార్టీలకు అతీతంగా మేము వచ్చినాం. దయచేసి కాంట్రాక్టర్లు అందరూ ఐక్యతతో, ఎక్కువ ఊళ్ళ నుంచి వచ్చిన కాంట్రాక్టర్లే, ఎవరు కూడా పెద్ద కాంట్రాక్టర్లు లేరు. లైసెన్స్ లేని వాళ్ళు కూడా ఎక్కువ పర్సెంటేజ్ ఉన్నారు. నామినేషన్ పద్ధతిలో స్కూళ్ళను అభివృద్ధి చేసిళ్ళు. కాబట్టి దయచేసి ముఖ్యమంత్రి గారికి మరోసారి విన్నవిస్తున్నాం, మా డబ్బులు ఇచ్చేదాకా ఇక్కడి నుంచి కదిలేదు లేదు. మేము ఇక్కడ ఆత్మహత్యలు చేసుకోవడానికి రెడీగా ఉన్నాం తప్ప ఇక్కడి నుంచి పోయేది లేదు. మాకు ఏదైనా బలమైన హామీ ఇస్తే తప్ప ఇక్కడి నుంచి పోయేది లేదు. ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికి దాదాపుగా 19 నెలలు అవుతున్నది. అంటే విద్యాశాఖ కూడా ముఖ్యమంత్రి చేతుల్లో ఉంది. మరి ఎప్పుడైనా ముఖ్యమంత్రికి మీరు అపాయింట్మెంట్ తీసుకొని మీరు కాంట్రాక్టర్లు అందరూ అంటే ఇంత మన ఊరు మనబడికి పథకంలో మీరు భాగమైనందుకు మీరు కాంట్రాక్టర్లు మీరు కలిశారు, అక్కడ ఆయనకు వినిపించారా? కలిసే పరిస్థితి మాకు లేదు. ఎందుకంటే మేము చిన్న మధ్య తరగతి కాంట్రాక్టర్లం. మేము మెగా కాదు, ఎల్ఎన్టీ కాదు, ఇంకోటి కాదు, ఇంకో పెద్ద వాళ్ళం కాదు. మాకు అపాయింట్మెంట్ ఎక్కడ దొరుకుతుందండి? మా దగ్గర పైసలు ఇచ్చే స్తోమత ఉంటుందా? 20%, 10% ఇచ్చడానికి దొరుకుతుంది. అవన్నీ మాకు ఎక్కడ దొరుకుతుందండి? మమ్మల్ని ఎక్కడ కలవనిస్తారు? అందుకనే మేము మా నిరసనని ఈ విధంగానైనా తెలియజేస్తాం. మాకు కూడా అప్పులు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, మా ఇంటి చుట్టూ తిరుగుతున్నారు, మా కుటుంబాలు ఆత్మహత్యలు చేసుకుంటున్నాయి. మొన్ననే ఒక 10 మెంబర్స్ దాకా ఈ గ్రూప్లో ఉన్న వాళ్ళే 10 మెంబర్స్ చనిపోయారండి. ఇప్పుడు స్కూళ్ళు స్టార్ట్ అయినాయి, పిల్లలకు ఫీజులు కట్టాలి, వ్యవసాయాలు, చాలా ఇబ్బందులలో ఉన్నారు మా కుటుంబాలంతా. అంటే రాష్ట్ర వ్యాప్తంగా మీ కాంట్రాక్టర్ల బిల్లులు ఎన్ని ఉన్నాయి? పెండింగ్ ఎంత ఉంటుంది సుమారు? దాదాపు మన ఊరు మనబడికి సంబంధించిన 700 నుంచి 750 కోట్ల మధ్యలో మాత్రమే ఉన్నది. అతి చిన్న బడ్జెట్. ఆన్లైన్ అయినా రికార్డ్ అయ్యి ఆన్లైన్ అయిన పేమెంటే. ఇంకా దౌర్భాగ్యం ఏంటంటే ఈ వర్కులు ఆన్లైన్ చేయడానికి కూడా కలెక్టరు, జాయింట్ కలెక్టరు ఇంకా పెండింగ్లో పెట్టుకొని వాటిని ఆన్లైన్లో కూడా తేవడం లేదండి ఇక్కడ జిల్లాలల్లో. అంటే ముఖ్యమంత్రి అంటాడు కదా, నేరుగా మీకు ఏ సమస్యలు ఉన్నాయి, ఇది ప్రజాప్రభుత్వం కదా, అధికారుల దగ్గర పోయి మీ బిల్లుస్ విషయంలో కావచ్చు, లేదంటే ఏదైనా పని పడ్డగానే డైరెక్ట్ పోయి తీసుకోవచ్చు కదా అని చెప్తున్నాడు కదా. మీరేమో కమిషన్ అంటున్నారు. ఫైనాన్స్ సెక్షన్లో, ఈ ఆఫీస్లో ఫైనాన్స్ సెక్షన్లో మరియు ఈ గారిని వీళ్ళని చాలా సార్లు కలిసామండి. వాళ్ళు ఎంతసేపు ప్రభుత్వం నుంచే తప్ప మేమేం చేయలేదు అంటున్నారు. తిరిగి చెప్పులు అరిగినాయండి ఆఫీస్కు. గత 2 ఏళ్ల నుంచి తిరుగుతున్నాం మేము. కలెక్టర్ల దగ్గర తిరిగినాము, కలెక్టర్లు ఏమో గవర్నమెంట్ అంటున్నారు, ఇక్కడికి వస్తేనో ఫైనాన్స్ సెక్రటరీ అంటారు. ఏమీ అర్థం కావట్లేదు. అసలు మేము ఎక్కడి నుంచి పైసలు వస్తాయని తెలియకనే మేము పనులు చేసినాము. అంటే గ్రామాభివృద్ధి, స్కూల్ అభివృద్ధిలో పిల్లల చదువుల కోసం ఉపయోగపడే వర్క్స్ కాబట్టి మేము చేయగలిగినామండి. కాబట్టి దయచేసి మళ్ళా అమ్మ ఆదర్శ పాఠశాలను పెట్టి ఈ బిల్లులు ఇట్లే పెండింగ్ ఉండగా అమ్మ ఆదర్శ పాఠశాలలు పెట్టని అవి కూడా అదనంగా వర్కులు చేపించారు. ఆ డబ్బులు కూడా చాలా మందికి రాలేదు. ఎక్కడ కూడా మౌలిక సదుపాయాలే. కార్యాచరణ ఏ విధంగా ఉండబోతోంది? మా కార్యాచరణ మా ప్రాణం పోయినా మా పైసలు వచ్చేదాకా ఉంటుంది. మా కార్యాచరణ మీ అందరూ ఐక్యతతో ఉంటాం. ఈరోజు మా విధి విధానాలు చర్చించుకుంటాం. మేము ఫస్ట్ టైం ఇక్కడ రావడం జరిగింది. మనూరు మనబడి సంబంధించిన రాష్ట్ర కాంట్రాక్టర్లందరూ ఈ రోజే రావడం జరిగింది. ఇంకా మా మిత్రులు చాలా మంది కమ్యూనికేషన్ లేదు, వాళ్ళని కూడా కమ్యూనికేట్ చేసుకొని ఇంకా ఫ్యూచర్లో ఇంకా అతి పెద్ద ప్రోగ్రామ్ చేయాలని డిసైడ్ అయినాం మేము.